మగవాళ్ళలో కూడా మనం చూస్తూ ఉంటాం. ఒబెసిటీ కానీ లేదా వాళ్ళకి కూడా ఇలాంటి చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. సో, ఎక్కువగా హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ అలాంటివి కూడా మనం మగవాళ్ళలో ఎక్కువ చూస్తూ ఉంటాం. సో, మరి వాళ్ళకి యోగా ఆవశ్యకత ఎంతవరకు ఉందంటే ఏం చెప్తారు? సూర్య నమస్కారాలు కంపల్సరీ చేయాలండి. సూర్య నమస్కారాల్లో భూ నమస్కారాసన అని ఉంటుంది. భూ నమనాసన అంటాము. అదేంటంటే హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్ళు తప్పకుండా చేయాల్సిన ఆసన. ఉన్నా సరే కొన్ని చెయ్యొచ్చు, కొన్ని అవాయిడ్ చేయాలి, కొన్ని చేయాలి. చాలామంది ఎప్పుడూ యోగాలో ఉండేవాళ్ళు స్టంట్స్ వేసిన తర్వాత కానీ, బైపాస్ సర్జరీ వేసిన తర్వాత కానీ వాళ్ళ అన్ని ఆసనాస్ అంతకుముందు ఏం చేసేవారు అవన్నీ కూడా చేయగలరు, చేస్తారు కూడా. ఎందుకంటే అసలు ఆ రోగానికి ఆసనానికి సంబంధమే లేదు. మనం భయం పడతాం, చేయొచ్చా చేయకూడదు అనే డౌట్తో అవాయిడ్ చేసేసి ఆ డిసీజ్ని మనం పెంచుకుంటాం కానీ తగ్గించుకోము. ఏ రోగం ఉన్నా ఆసనాస్ వేయచ్చు. కొన్ని భయాలంతే, ఎందుకురా అట్లా వేస్తున్నావని పక్కింటి వాళ్ళు, ఫ్రెండ్స్, ఇంట్లో వాళ్ళు డిస్టర్బ్ చేసి డౌట్స్ పెడతారన్నమాట. జనరల్గా ఎన్ని ఆసన చేయొచ్చు. 7 ఇయర్స్ నుంచి మనకి ఏజ్ లిమిటే లేదు. ఎంత ఏజ్ అయినా సరే